హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్లన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద డీటెయిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గా నాకు ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గా నాకు ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్లో, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే వెహికల్స్ అయితే పంపిస్తుంటానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ మీరు ఏది తీసుకునే కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టే జరిగి తీసుకెళ్ళాలండి. ఫస్ట్ ఒక విషయం చెప్తానండి. మీ వేరే వాళ్ళు ఎవరైనా వీడియో చేసిన వెహికల్స్ నా గ్రూప్లో అయితే వస్తుంటాయండి. నా గ్రూప్లో ఎవరైనా జాయిన్ కావాలనుకునేవారు కింద డీటెయిల్లో నా నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. మంచి మంచి వెహికల్స్ ప్లస్ వచ్చేసి తక్కువ తిరిగిన వెహికల్స్, కొన్ని వెహికల్స్ మేము కూడా వీడియో చేయలేమండి. అటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో నేను గ్రూప్లో పంపిస్తుంటాను. గ్రూప్ నుంచి కూడా చాలామంది అయితే వెహికల్ తీసుకున్నారు. మీరు కూడా గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే కింద వాట్సాప్లో కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిండి, నేను గ్రూప్లో కూడా యాడ్ చేస్తానండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకున్నాను కదండి. చాలా నీట్గా అవుతుంది. టాటా హెక్సా XTA వేరియట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ మోడల్, ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. 10 ఇయర్ బ్యాగ్స్ కారు. 2019 3 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2019 5 నెలల రిజిస్ట్రేషన్, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అవుతుందండి. సెకండ్ ఓనర్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 69,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సహా చూపిస్తున్నాను. మీరు కావాలంటే సర్వీస్ కార్డు చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను సర్వీస్ కార్డు చూసినాను, చెక్ చేసినాను. నా దగ్గర సర్వీస్ కార్డు కూడా అవైలబుల్గా అవుతుంది. కంప్లీట్ 0 to 69 వరకు కంప్లీట్ సర్వీస్ కార్డు అవుతుందండి. వెహికల్ చాలా నీట్గా అవుతుంది. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. స్టెప్నీ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగాను చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదండి. చూసుకోవచ్చు మీరు, ఎటువంటి డ్యామేజ్ లేదు. బండి యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి. మీకు కావాలంటే సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. బాన్లెట్ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందని చూసుకోవచ్చండి. కంపెనీ స్టిక్కర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ABS బ్రేక్ అవుతుంది. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. ఇది టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు, ప్లస్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. అలైవిన్స్ కూడా చూసుకోవచ్చు అండి. అలైవిన్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి. చూసుకోవచ్చు. వెహికల్ మింట్ కండిషన్లో అవుతుందండి. చాలా నీట్గా అవుతుంది వెహికల్. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి. ఆటో ఫోల్డ్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేవు. లెదర్ ఇంటీరియర్ ఉంది. చూసుకోవచ్చు మీరు. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది. ఇంకోటి రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 69,107 కిలోమీటర్లు తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. వాయిస్ కమాండ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 10 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ సైడ్ ఒకటి, పిల్లర్స్లలో, బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో, పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో, ప్లస్ సీట్లలో మొత్తం 10 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్స్ చాలా నీట్గా అవుతున్నాయండి. వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి. వెహికల్ చాలా నీట్గా అవుతుందండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది.
వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పోర్షన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పోర్షన్ కూడా ఒక 70 to 80% బ్యాక్ సైడ్ టైర్ పోర్షన్ ఉంటుంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ అనేది వెహికల్ చాలా నీట్గా అవుతుంది. టాటా హెక్సా XTA వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు, చూసుకోవచ్చు మీరు. డిక్కీ కూడా ఎంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా డిక్కీ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క డిక్కీ సీల్ ఉందండి. ఈ రబ్బర్లు ఉండడం అనేది చాలా రేర్ అండి. ఏ వెహికల్కైనా కూడా ఈ రబ్బర్స్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇంతవరకు కూడా ఈ రబ్బర్లు పోకుండా కూడా మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్. జాగ్రత్త పన కూడా అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయండి, చూసుకోవచ్చు మీరు. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చండి. స్టేట్మెంట్ అనేది ఎంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ అలైవిల్స్ కూడా చూసుకోవచ్చు, ప్లస్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి మీరు. చూసుకోవచ్చండి. భయ్యా चालू है ना? చాలు. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టాటా హెక్సా XTA వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్, ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. 2019 3 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2019 5 నెలల రిజిస్ట్రేషను, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఒకటే ఇంట్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది, సెకండ్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 69,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉందండి. నాకు ఫోన్ చేయండి, నేను ఆల్రెడీ నా వాట్సాప్ గ్రూప్లో అనేది రికార్డ్ అనేది షేర్ చేస్తానండి. నాకు కూడా ఫోన్ చేయండి, మళ్ళీ మీకు కావాలన్నా కూడా షేర్ చేస్తానండి. వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 69,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. స్టెప్లర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి ఏం లేవండి. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ది. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 10 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 7,45,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 7,45,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.